హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ తీసుకొని ఇంకా మటన్ కీమా అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కరగబెడితే టైం పడుతుంది కదా, మనకు ఆనియన్స్ అయితే వేగింది. ఇప్పుడు నేనైతే ఈ కీమాని ఆనియన్స్లో వేసేసుకున్నాను. మనం ఇలా వేసుకోవడం వల్ల మటన్ గడ్డకట్టేసింది కదా, తొందరగానే కరిగిపోతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కీమాని ఇలా కలుపుకున్నానండి. ఇక్కడ కీమాకి కావలసిన రుచికి సరిపడినంత కారము అలాగే పసుపు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, కారం అయితే 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇలా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఉడకడానికి సరిపడంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. కీమా కదా, తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ని అయితే తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. ఇంక నేను వాటర్ అయితే 1 గ్లాస్ వేసుకున్నాను. ఇది వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం మసాలా అవన్నీ, ఇంక నేను సాల్ట్ అవి ఏమి వేయలేదు కదా ఉడికిన తర్వాత. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది కదా, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ అలాగే మసాలా వేసుకున్నానండి. కూరకు సరిపడినంత మసాలా కూడా వేసుకున్నాను. ఇంక ఇదంతా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా మనకి కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ, రోటీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వితిన్ మినిట్స్లో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసిన వీడియో మరింత మందికి పోస్ట్ ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి. ఎంతో టేస్టీగా కీమా కర్రీ రెడీ.